నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపల మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించినట్లుగా తెలిపారు. విమానయాన శాఖలో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. టీటీడీ తమకు ఉపయోగపడేలా ఏఐని తీర్చిదిద్దని అభినందించారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే చాలా కాలం పడుతుందని ఆయన వెల్లడించారు. ఈ రోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మా తాలూకా ఆఫీషియల్స్ చాలా మంది ఈ రోజు దర్శనం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తాం. మాకు కూడా ఈ రోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈ రోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ రోజు ఉండే టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్ తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయింది. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165